రామ్ విలాస్ పాస్వాన్ గారి జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈరోజు రామ్ విలాస్ పాస్వాన్ గారి జయంతిని మనం ఎందుకు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా సోషల్ జస్టిస్ డేగా ఎందుకు మనము డిక్లేర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉందో ఒక 2 నిమిషాల్లో నేను చెప్పి మీ సమయాన్ని నేను ఎక్కువగా ఏమీ తీసుకోలేను. ఎందుకంటే ఇప్పటికే ఈ సమావేశానికి వచ్చి మేము కూడా మాట్లాడదామని చెప్పేసి మరి ఉత్సాహం చూపెట్టినటువంటి ప్రొఫెసర్ తిరుపతి గారు, డాక్టర్ రవి గారు, అదేవిధంగా విష్ణువర్ధన్ గారు, మరి డాక్టర్ కె శంకర్రావు గారు, మరి పెండ్యాల గారు, రాకేష్ గారు, గాజుల ఆంతోని గారు మరి పేర్లు ఇవ్వడం జరిగింది. కానీ సమయాభావం వల్ల మరొకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి సభాధ్యక్షులు చెప్పి మరి నాకు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఆదిగా అనాదిగా ఈ దేశానికి పునాదిగా ఉన్నటువంటి మానవులు, ఆది మానవులు ఇప్పటికీ చదువుకు, విజ్ఞానానికి, మరి సంపదకి దూరంగా ఉన్నటువంటి ఎవరైతే మూలవాసులు ఉన్నారో ఈ మూలవాసులకి ఏది అన్యాయం జరుగుతుందో, ఆ అన్యాయం ఎందుకు జరుగుతుందో మరి పసిగట్టి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో అనేక వెసులుబాటులను కల్పించి, రక్షణలు కల్పించి వెళ్తే ఆ రక్షణలు మరి సరిపోవడం లేదు అని ప్రత్యేకంగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు అనసబడుతున్నారు అని చెప్పేసి వారి కోసం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ గారు. రామ్ విలాస్ పాస్వాన్ గారికి ఒక ఉన్నతమైనటువంటి డిఎస్పి ఉద్యోగం, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేటువంటి ఉద్యోగాన్ని వచ్చినప్పుడు అదే టైంలో ఎమ్మెల్యేగా ఎలక్షన్స్ ఉంటే వారి ఫాదరు ఒక దాన్ని అంటే ఒక ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటావో అని చెప్పేసి పాస్వాన్ గారికి వదిలిపెడితే మరి డిఎస్పి ఉద్యోగాన్ని వదిలేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ తరువాత మరి 77లో మరి ఎంపీగా పోటీ చేసి ఆ వరుస క్రమంలో 9 సార్లు అంటే మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. 9 సార్లు పార్లమెంటుకు, లోక్సభకు ఎన్నిక కావడం, అదేవిధంగా 2 సార్లు మరి అంటే 2010లో ఒకసారి, 2014లో ఒకసారి రాజ్యసభకు ఎన్నిక కావడం అనేది జరిగింది. రాజ్యసభ పదవి కాలం ఉండగానే, మంత్రివర్గంలో ఉండగానే మరి హఠాత్తుగా మరి వారు పరమపదించడం జరిగింది. మిత్రులారా, తను చనిపోయేంత వరకు పేద ప్రజల సంక్షేమం కోసము పాటుపడినటువంటి మహనీయుడు రామ్ విలాస్ పాస్వాన్ గారు. ఈరోజు అందరివాడు అంబేద్కరు అనేది ఏ విధంగా గుర్తించట్లేదో ఈరోజు రామ్ విలాస్ పాస్వాన్ గారిని కూడా మరి అందరివాడుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందే మా మిత్రులు గుంటి నగేష్ గారు చెప్పారు, భవనం వెంకటరామ్ గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండే వారే లోక్ జనశక్తి పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడు. ఆ సమయంలో రామ్ విలాస్ పాస్వాన్ గారు మరి భవన వెంకటరామ్ గారు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ గుంటూరులో రైతు సదస్సుకు రావడం, ఆ ఇష్యూ దేశవ్యాప్తంగా మరి విస్తరించడం, మేలు చేయడం జరిగింది. అంటే రైతుల కోసమే కాదు, ఆ చివరిలో లాస్ట్ యూత్ కమిషన్ వేయాలనేటువంటి డిమాండ్ను కూడా మరి రామ్ విలాస్ పాస్వాన్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహిళలకు రిజర్వేషను, వికలాంగులకు రిజర్వేషను, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, అంటే ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది ఉండకూడదు. ఏదైతే పని రెగ్యులర్ వాడు చేస్తున్నాడో అదే టైం కేటాయిస్తున్నాడు కాబట్టి వాడు కూడా అదే వేతనం రావాలనేది రామ్ విలాస్ పాస్వాన్ గారు మరి చట్టం చేయడం జరిగింది. కానీ చట్టాలు మరి అమలు చేయవలసినటువంటి బాధ్యత మరి అధికార యంత్రాంగం కానీ, అమలు చేయించుకునేటువంటి బాధ్యత మరి చదువుకున్న మేధావులకు కానీ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికీ కూడా చాలామందికి రామ్ విలాస్ పాస్వాన్ గారి కోసము తెలియనటువంటి పరిస్థితి. ఇంతకుముందే జడ్జి గారు నిమ్మ నారాయణ గారు చెప్పినారు, బీసీలకు మండల్ కమిషన్ రిపోర్ట్స్ విషయంలో మరి అమలు చేయించి 27% రిజర్వేషన్ తెప్పించినామనేది. మరి ఆ విషయం చాలామందికి తెలియకపోవడం, అదేవిధంగా సచార్ కమిటీ సిఫారసులు కూడా మరి వారు
అమలు చేయించడం కోసము పాస్వాన్ గారు కృషి చేయడం జరిగింది. తర్వాత ఎంతో మందికి దేశంలో ఇంతకుముందు నగేష్ గారు చెప్పినట్టుగా మరి టెలికాం అడ్వైజరీ కమిటీ అనేటువంటి పొజిషన్ను ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వాడికి కూడా ఇప్పించడం జరిగింది. అంటే ఆ విధంగా సమాజంలో ఒక గౌరవమైనటువంటి ఉన్నత స్థానాన్ని కల్పించడం అనేది జరిగింది. అంతేకాకుండా మరి ఎంతోమంది మంత్రులు మరి వచ్చారు వెళ్ళారు చాలా శాఖలలో. ఉదాహరణకు స్టీల్ అండ్ ఫర్టిలైజర్ కావచ్చు, మైన్స్ కావచ్చు, మరి ఫుడ్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే సివిల్ సప్లైస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు. కానీ ఆయా శాఖలలో వినూత్నమైనటువంటి మార్పులు తేవడం జరిగింది. రైల్వేలో కానీ టెలికాంలో కానీ 4వ తరగతి ఉద్యోగస్తులుగా పనిచేసినటువంటి వాళ్ళు అనేక మందిని మరి రెగ్యులర్గా చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా మరి సింగరేణి లాంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి దాంట్లో మరి గ్యాంగ్ మ్యాన్ అనే ఒక పోస్ట్ ఉంటుంది, జనరల్ మేనేజర్ అనేటువంటి ఒక పోస్ట్ ఉంటుంది. అంటే ఇద్దరిని కూడా జీఎం అని అంటారు. ఈ గ్యాంగ్ మెన్లకి కూడా జనరల్ మేనేజర్కి ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ని కూడా కల్పించడం అనేది జరిగింది. మరి వీరు మైన్స్ మినిస్టర్గా అయిన తర్వాతనే మరి ఆ బావులలో బొగ్గు బావుల్లో దిగేటువంటి వాళ్ళకి అప్పటి వరకు స్లిప్పర్స్లే ఉంటుండే సొంతవి. కానీ వీరు వచ్చిన తర్వాత ఒక యూనిఫామ్ను ఒక షూస్ను కూడా ఇప్పించడం అనేది మరి రామ్ విలాస్ పాస్వాన్ గారికి అది చెల్లింది. అంతేకాకుండా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా వారికి మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మరి 5 లక్షలకు వరకు మరి మెడికల్ రీయింబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. ఎంతోమంది అనుకున్నారు ఫుడ్ కార్పొరేషన్ పని అయిపోయింది, దాన్ని మూసేస్తున్నారని. కానీ రామ్ విలాస్ పాస్వాన్ గారు బాధ్యతలు చేపట్టాక మరి వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఎంతోమందిని కొత్తగా రిక్రూట్మెంట్ చేయించడం కూడా జరిగింది. ఆ తర్వాత వారి ఎవరైతే అనుయాయులుగా ఉన్నారో వారి తమ్ముడు పశుపతి కుమార్ పారస్, అదేవిధంగా మరి చిరాగ్ పాస్వాన్ ప్రజెంట్ క్యాబినెట్ మినిస్టర్, వీరిద్దరు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్ట్రీస్గా మరి బాధ్యతలు నెరవేర్చారు. సో పశుపతి కుమార్ పారస్ గారేమో ఈ ఎన్నికలకు ముందు ఉండే, ప్రజెంట్ ఏమో క్యాబినెట్లో చిరాగ్ పాస్వాన్ గారు ఉన్నారు. చిరాగ్ పాస్వాన్ గారు స్వతహాగా 2018లో మరి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని మరి సుప్రీంకోర్టు కొద్దిమంది జడ్జెస్ మరి దాన్ని రివ్యూ చేయాలని అనుకున్న క్రమంలో అది నిర్వీర్యం అవుతుందనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగితే చిరాగ్ పాస్వాన్ గారే రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. మరి మంత్రి హోదాలో ఉండి కూడా అందరినీ ఎస్సీ ఎస్టీ ఎంపీలను కూడగట్టి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని గతంలో కంటే మరి పకడ్బందీగా మరి చట్టం తీసుకురావడం అనేది జరిగింది, అమెండ్మెంట్ చేయించడం జరిగింది. ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ చట్టం కింద మరి ఒక కేసు నమోదు కావాలనంటే డిఎస్పీ పర్మిషన్ అవసరం ఉండే, విచారణ చేయవలసినటువంటి అవసరం ఉండే, దానికి ఒక కాల పరిమితి పెట్టేవాళ్ళు. అదేవిధంగా ఒక టీచర్ని కనుక అరెస్ట్ చేయాలనుకుంటే ఆ జిల్లాలో సంబంధిత డిఓ మరి కలెక్టర్ తోటి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మరి కేసు ఏమైనా నమోదైతే వెంటనే ఎఫ్ఐఆర్ చేయడము, ఆ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వెంటనే అరెస్ట్ చేయడం అనేది కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి. సరే, అక్కడక్కడ కొద్దిమంది మరి ఇంతకుముందు రిటైర్డ్ జడ్జి గారు చెప్పినట్టుగా మరి కొద్దిమంది పోలీసు వాళ్ళు మరి జడ్జెస్ వాళ్ళు కూడా అక్కడక్కడ దేశంలో కొన్ని సంఘటనలు చెప్తా ఉన్నాయి. దాని విషయంలో కూడా మరి ఈ సందర్భంగా మనం ఇప్పుడు అనుకున్నాము సోషల్ జస్టిస్ డే. ఈ సోషల్ జస్టిస్ డే సందర్భంగా రామ్ విలాస్ పాస్వాన్ గారి మరి ఫాలోవర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశంలో డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరిని? వారి అబ్బాయినే. వారి అబ్బాయి మినిస్టర్ అయినప్పటికీ కూడా వారి తండ్రి అని కాకుండా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని ఎట్లయితే రివ్యూ పిటిషన్ వేసి పకడ్బందీగా చేయించుండో, మరి ఇంతకుముందు రిటైర్డ్ జడ్జి గారు చెప్పినట్టుగా ఆ చట్టాన్ని మరి ఎక్కడ కూడా అంటే యాంటిసిపేటరీ బెయిల్స్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు లోకల్ స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితిని ఉండకుండా మరి పార్లమెంట్లో దీన్ని పకడ్బందీగా చేయించవలసినటువంటి బాధ్యత మరి చిరాగ్ పాస్వాన్ గారిది. మిత్రులారా, మరి నేను ఎంతో కాలం నుంచి రామ్ విలాస్ పాస్వాన్ గారి సంస్థల్లో నేను ఉండడం అనేది జరిగింది. వారు నాకు మొట్టమొదటిగా అంటే వారు చనిపోయేంత వరకు కూడా వారు ఏ పోర్ట్ఫోలియోలో ఉంటే అందులో నేను ఒక నామినేటెడ్ సభ్యుడిగా నన్ను వారు గౌరవించడం, నాకు ఒక హోదాను కల్పించడం అనేది జరిగింది. ఆ క్రమంలో వారు చనిపోయిన తర్వాత మరి వారి తమ్ముడు పశుపతి కుమార్ పారస్ గారు నిర్వహిస్తున్నటువంటి అంటే ఎలక్షన్ కమిషన్ టెక్నికల్గా బీహార్లో మరి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అనేది రావడము, చిరాగ్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ అని రావడము అది టెక్నికల్ ఇష్యూ. అయితే ఏదేమైనప్పటికీ రామ్ విలాస్ పాస్వాన్ గారి యొక్క ఫాలోవర్స్గా వారు చేసినటువంటి సేవల్ని 10 మంది తెలియజెప్పేలాగా వారి యొక్క
అడుగుజాడల్లో అందరూ నడవవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంతకుముందు మిత్రులు అన్నారు మనం సమావేశాలు పెట్టుకొని ఒకరోజే కాదు, కానీ వచ్చిన కొద్దిసేపు అయినా ఏం వింటున్నామో ఏం మాట్లాడుతున్నామో దాని భవిష్యత్తు ఏంటిది అనేది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మనము ఒక ప్రభుత్వ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఉత్సవాల్లాగా మరి రామ్ విలాస్ పాస్వాన్ గారి జయంతిని జూలై 5వ తేదీని మనము సోషల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేయమని మరి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి, అదే డిమాండ్గా చేయడం కోసం మీరందరూ ఒప్పుకుంటే ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతాను. ఇదే మన ఏకవాక్య తీర్మానం. అంతేకాకుండా మరి కేంద్రంకి మనం ఒక ప్రపోజల్ పెట్టదలుచుకున్నాము. మరి రిటైర్డ్ జడ్జి నిమ్మ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ ఎస్సీ ఎస్టీ చట్టం ఏదైతే ఇబ్బందుల పాలు చేస్తున్నారో ఆ పేరు మీద దాన్ని సరిగ్గా అమలు చేస్తలేరో ఆ విషయంలో కూడా కేంద్రానికి మనం ఒక విజ్ఞప్తి తీసుకుపోవడం జరుగుతుంది. దానికోసం కూడా మీరు మద్దతు తెలియజేస్తే మరొకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ మిత్రులారా. ఈరోజు ఆదిగా అనాదిగా ఈ దేశానికి పునాదిగా ఉన్నటువంటి మూలవాసుల హక్కుల కోసము మాత్రమే రామ్ విలాస్ పాస్వాన్ గారు కృషి చేయలేదు, అనేక మంది కోసం. అంటే ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే 10% ఉందో వాటిని అంటే అగ్రకులాలలో ఉన్నట్టు పేదలకు కూడా 10% రిజర్వేషన్ కల్పించాల్సిందే అని పార్లమెంటులో అనర్గళంగా మాట్లాడి ఒప్పించినటువంటి ఘనత రామ్ విలాస్ పాస్వాన్ గారిదే. రామ్ విలాస్ పాస్వాన్ గారు ఏది ఆలోచిస్తే అదే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందనే ఉద్దేశము ప్రజలలో ఉంటుండే. అందుకే వారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి స్లోగన్ అందుకున్నారు. కానీ ఈరోజు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ స్లోగన్ అందుకున్నారు. అంటే రామ్ విలాస్ పాస్వాన్ గారి స్లోగన్ని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైజాక్ చేసిరని చెప్పేసి ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నాను. 2016లో మరి సిల్వాసాలో జరిగినటువంటి బహిరంగ సభలో మరి లోక్ జనశక్తి పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే మనం అందరితోటి ఉండాలి, మన వాళ్ళ కోసము ఎక్కడ అన్యాయం జరిగినా మనం నిలదొక్కుని మన వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి అందుకోసం మాత్రమే వారు ఏ గవర్నమెంట్లోనైనా కూడా ఉండి 10 మందికి మేలు చేసే క్రమంలో వారు చేయడం జరిగింది. అదే క్రమంలో మిత్రులారా మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మరి పాస్వాన్ గారి అనుయాయులుగా పేరున్నటువంటి నేను మరి చాలా కాలం తర్వాత మరి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండడం జరిగింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ముందే మనకు కమిటీలు రద్దు చేయడం జరిగింది ఎన్నికల ముందు. ఈ క్రమంలో మరి ముందుకు వచ్చి నేను పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్తున్న క్రమంలో మరి డాక్టర్ శ్రీనివాస్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చి ముందుకు నడిపించు అని చెప్పేసి నేను బాధ్యతలు ఇవ్వడం అనేది జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్గా. సో భవిష్యత్తులో పాస్వాన్ గారి తరఫున 5 ఉన్నారా 10 మంది ఉన్నారా అనేది కాదు, వారి యొక్క స్లోగన్ను ఇక్కడ అందుకుంటే దేశవ్యాప్తంగా మరి అమలవుతుంది. అన్ని జిల్లాలలో కూడా రామ్ విలాస్ పాస్వాన్ గారికి ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కసారి కనుక నిరుద్యోగ సమస్య మీద 2001 ఆగస్టు 1న మరి ధర్నాకు కాల్ఫర్ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రోజులో 580 జిల్లాలలో మరి ధర్నాలు నిర్వహించడం అనేది జరిగింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది రామ్ విలాస్ పాస్వాన్ గారు. కాబట్టి మిత్రులారా ఆ క్రమంలో మరి చిన్న వయసు చిరాగ్ పాస్వాన్ గారిది 42 సంవత్సరాలు. కాబట్టి వారికి మనమంతా కూడా మరి శక్తినిచ్చి ఈ డిమాండ్స్ అన్ని వారి ముందు పెట్టి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి నువ్వు అమలు చేపిస్తావా లేదా అనేటువంటి విధంగా మనం డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇదే విషయాన్ని ఈ 2 డిమాండ్ల మీద మనం ఇక్కడ గవర్నర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మరి కేంద్రంలో ఉన్నటువంటి అన్ని జాతీయ పార్టీల యొక్క అధ్యక్షులను కూడా కలిసి ఈ డిమాండ్ను మనం వారికి చెప్పదాం, మరి డిమాండ్ సాధించుకునే దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.